బిగ్ బాస్ చూసారా రీసెంట్ ఎపిసోడ్స్? చూసాను. ఎలా అనిపించింది? అది మాత్రం చాలా ఫైర్ గా ఉంది కాబట్టి ఈ వీక్ ఎందుకు ఎలిమినేషన్ చేయలేదురా నాయన. ఎంత ఫ్యామిలీ వీక్ అయినా జనాలు బిగ్ బాస్ తగ్గించాలి. వీకులు పెరిగే కొద్దీ జనాలు తగ్గించాలి కదా. ఉన్న వీక్ కూడా అదేంటి ఫ్యామిలీ వీక్ అని చెప్పి అట్లాగే ఉంచారు. డబ్బు కంపల్సరీ ఈసారి నెక్స్ట్ వీక్ నుండి డబుల్ ఎలిమినేషన్ చేస్తారు. లాస్ట్ లో మిగిలితే మాత్రం తనుజ అక్కడే మిగిలిస్తారు కాబట్టి నాగన్ సార్ ఏ జై హో అన్నట్లు చెప్తారు ఇంకంతే. రీసెంట్లీ ప్రోమోలో తనుజనే ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఆరుగురు ఆ పేపర్ ని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. మంటలు వేయడం జరిగింది. దీన్ని ఏమంటారు? ఇది కూడా గుడ్డే. మా తనుజ అక్కనైతే ఎవరైతే ఇప్పుడు ఎంత నెగిటివ్ చేసి ఎంత కనుక పడేయాలని చూస్తున్నారో, దేవుడు ఎప్పుడైనా సరే ఒక మనిషిని తొక్కేయాలని చూస్తే 10 అంతడుగులు పైకి లేపుస్తాడట. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని రాబాయ్. ఎప్పుడైతే అసలు ఒక్కలుగా ఇద్దరు 5 అంటే మామూలు విషయమా? అంతకన్నా కుళ్ళు కృంతాలు ఏం చేసుకున్నారు మనుషులు అంతకన్నా పెట్టుకున్నారు దరిసొక్క మీద. అంటే మీ అక్క తనుజ అక్కని కావాలని టార్గెట్ చేసి ఇలా ఆడుతున్నారు. అదే ఎందుకంటే జనాలకి ఆమె ఎక్కువ అంటే ఉంది, ఆమె గెలుస్తుంది అని చెప్పి చాలా మనసులో అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆమెను ఎట్లయినా సరే ఒక 5 చేసేస్తే నెక్స్ట్ వీక్ అయినా పంపించేస్తారు. ఎందుకంటే జనాలు ఓటింగ్ లేవు. ఈ బిగ్ బాస్ లో ఇంతమంది నెగిటివ్ చూపిస్తున్నారంటే ఆమె కూడా బయట నెగిటివ్ ఉందని చెప్పి జనాలు చేస్తే ఆమె బయటకు వెళ్ళిపోయే ఉద్దేశంతో చేశారు. కంపల్సరీ మాత్రం తనుజ బయటికి రాదు. ఒకవేళ బిగ్ బాస్ నుండి బయటకు వస్తే మాత్రం కప్పుతోనే వస్తుంది అంతే. మరి ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఈసారి దివ్యాను వాళ్ళిద్దరు కాదు, దివ్యాను ఇదేంటి మనీ కాదు, ఇదేంటి దివ్యాను ఆల్రెడీ అయింది కదా ఎలిమినేట్. అయిపోయిందా? చేయలేదన్నారు కదా ఫ్యామిలీ వీక్. దివ్య గారు సంజన గారు ఇద్దరు చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే డల్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ వీక్ లో ఎవరైతే డల్ ఉన్నారో వాళ్ళు డబుల్ ఎలిమినేషన్ చేస్తారు. కొంచెం క్రేజ్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ వీక్ ఉంచుతారు, వాళ్ళు కూడా తీసేస్తారు. జస్ట్ అది కామన్ కాబట్టి ఈ రోజు ఇద్దరు నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఇద్దరు ఆడవాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు కెప్టెన్ అవడానికి ఒకటే వీక్ ఉంది. ఈ వీక్ మాత్రమే కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ వీక్ లో కెప్టెన్ ఎవరు అవ్వగలుగుతారు? ఇప్పుడు అందరూ అయ్యారు, మాక్సిమం అందరు కవర్ చేశారు కదా. సుమన్ శెట్టి, పవన్ అవ్వలేదు కదా. పవన్ కూడా అవ్వాల. అయ్యాడా? సరే ఈసారి బర్నీ గారికి ఇచ్చేద్దాం పాపం. ఎందుకంటే చాలా మంది తనుజ అక్క వల్ల నెగిటివ్ అవుతున్నారని చెప్పి టాక్ వస్తుంది కాబట్టి బర్నీ గారికి ఒకసారి ఈ వీక్ చేయండి. తనుజ అక్కని చేయడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. ఆ మనసుకి ఏ గాయపడిందో, ఆ తండ్రికి ఏ గాయపడిందో మనకి తెలియదు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత డిస్కషన్. ఎందుకంటే శివాజీ గారు చెప్తారు, క్వశ్చన్స్ అడుగుతారు కదా, అప్పుడు ఏమైనా బయట పెట్టే అవకాశం ఉంటది అంతే. సో బిగ్ బాస్ టీమ్ ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ పర్ఫార్మెన్స్ అలా ఉంది, ఇప్పుడు ఏమైనా చేంజెస్ అయ్యాయి లాస్ట్ మూమెంట్ కదా? ఈసారి టఫ్ గా పెడతారు అనిపిస్తుంది అన్న. ఎందుకంటే 3 వీక్స్ కదా, జనాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఇంకా బిగ్ బాస్ మీద ఉండాలి ప్రతి మనిషిని చెప్పి ఎక్కువ టాస్క్ ఎక్కువ కఠినంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనిపిస్తుంది. అయితే రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ వాళ్ళందరూ ఎవరి టాప్ 5 వాళ్ళు పెట్టారు. పిల్లల్లో ఎవరి టాప్ 5 నచ్చింది మీకు? అంటే ఏమో నాకు నటిస్తున్నట్టు అనిపిస్తుంది తనుజ. బట్ తనుజ అయితే కప్పు కొట్టదు అని అనుకుంటున్నా. కళ్యాణ్ అయితే కప్పు కొడతాడు. ఎందుకంటే లేదు, కళ్యాణ్ పక్క 100% కళ్యాణ్. అదే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే సోషల్ మీడియా పరంగా చూసినా ఎవరు చూసినా తనుజ అంటున్నారు. లేదు సార్, తనుజ అంటే నేను చూసినంత వరకు అయితే తనుజ అంటే అంత క్లారిటీ లేదు. నటిస్తుంది, సిచ్యువేషన్ తగ్గట్టుగా నటిస్తున్నది. బట్ తనుజ అయితే కప్పు కొట్టదు. సో కళ్యాణ్ కొడతాడు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు మీ లెక్క పరంగా, అంటే గేమ్స్ పరంగా చూసినా? ఈ వీక్ అయితే తన పేరేందో నాకు గుర్తొస్తలేదు. దివ్యనే ఎలిమినేట్ అవుతుందని అనుకున్నాము. ఆమెదే చూపించారు. అంటే తక్కువ డేస్ ఉన్నాయి కదా, ఎక్కువ మంది ఉన్నారు కదా, హౌసెస్ డబుల్ ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? లేదు, ఉండదు. ఫైనల్ లోనే చేశారు డబుల్ ఎలిమినేషన్. అంటే లేటెస్ట్ ప్రోమో ఒకటి వచ్చింది, అందులో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తే అందులో ఆ టాస్క్ అనేది ఇస్తే ఆ టాస్క్ ఏంటంటే ఒక ఫోటోస్ ఉంటది, మీరు ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకున్నా వాళ్ళ ఫోటోస్ ని అలా కాల్ చేయాలని చెప్పేసి అన్నారు. అందులో 6 తనుజ ఫోటోస్ ని కాల్ చేశారు. అవును, అందుకే అందులో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు తనుజ కొంచెం నటిస్తున్నది అని తెలుసు. 2 గేమ్లు ఆడుతున్నది అనేది తెలుసు. తనుజ మాత్రాన కప్పు కొట్టదు. కళ్యాణ్ అంటే క్లారిటీగా ఉన్నాడు. కళ్యాణ్ ఏదున్నా గేమ్ మీద అయినా దేంట్లోనైనా క్లారిటీగా ఉన్నాడు. తనే కళ్యాణే లేదండి, భరణి సపోర్ట్ అయితే లేదు. బట్ ఆమె ఓన్ గా ఆడుతున్నది. కాకపోతే ఏంటంటే కప్పు కొట్టే అంత లేదు. ముందుగా బిగ్ బాస్ కు స్వాగతం సుస్వాగతం.
అంటే ప్రీవియస్ లాస్ట్ వీక్ కాకుండా ఆ లాస్ట్ వీక్ తీసుకుంటే కొట్టుకున్నారు, చంపుకున్నారు, నరుక్కున్నారు, తిట్టుకున్నారు, అన్ని అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అమ్మా నాన్న అని చెప్పి అదొక ఎమోషన్ అనుకోండి, అదొక ప్రేమ అనుకోండి, అది ఆప్యాయత అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. అంటే ఈ వీక్ లో ఎటువంటి గొడవలు లేకోకుండా, కొట్లాట్లు లేకుండా, ఏం లేకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా జరుగుతుంది కదా. ఓకే, హ్యాపీ ఫీల్ అయ్యాం అది. అయితే వీక్ మొత్తంలో గొడవలు కొట్లాట్లేం జరగలేదు కానీ అవును, వీకెండ్ టైంలో మాత్రం దివ్య గారు ఆ తర్వాత తనుజ మాక్సిమం జుట్టు పట్టుకొని లాక్కుని కొట్టుకునేంత సీన్ చేశారు. రెచ్చగొట్టుకో నన్ను రెచ్చగొట్టు అని చెప్పి దివ్య గారు అంటే కిందకు వచ్చా పాపం స్మూత్ మాట్లాడుతండి. అంటే ఆ మ్యాచ్ కి ఈ మ్యాచ్ కి బేస్ అయితే అవ్వట్లేదు అనమాట. అంటే గొడవలు జరుగుతా ఉంటాయి, కొట్టుకుంటున్నారు. కాకపోతే దివ్య గారు కొద్దిగా షార్ట్ టెంపర్ కాబట్టి ఆమె ఎందుకు వెళ్ళిపోయింది తనుజ గారి మీద. తనుజ గారికి బయట ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి దాన్ని చట్టంగా ఉల్లంఘిస్తున్నారు అనమాట. అది దివ్య ముద్దు బిడ్డ అందుకని చెప్పేసి ఇమానియల్ చేత పవర్ వాడిచ్చి సేవ్ చేశారు అంటారు. దివ్య గారు అంటే భయ్య ఎవరో ఒకరు అలా ఫైట్ చేసేటోళ్ళు, లేదంటే వేరే వాళ్ళ మీద అంటే ఒక ఏమంటారు దాన్ని హడావిడి చేసేటోళ్ళు ఉండాలన్నమాట కంపల్సరీ. అది మన ఇంట్లో అయినా సరే, బిగ్ బాస్ లో అయినా సరే, ఎక్కడైనా సరే హడావిడి చేసేటోళ్ళు ఉండాలి. కాబట్టి దివ్య గారిని ఉంచారు అనుకున్నాను. అంటే ప్రీవియస్ చూస్తుంటే మనము దివ్య గారు ఎలిమినేషన్ అయ్యారు అన్నారు మరి చాలా మంది. అయితే ఏం జరిగింది, మన గొడవ జరిగింది కాబట్టే ఆమె ఉంచారని నేనైతే అనుకుంటాను. మరి అది స్టోరీ. తనుజ వర్సెస్ వర్ణి గారు కదా, వర్ణి నామినేట్ చేశారు కదా, అలా అనిపిస్తుంది. అంటే పాయింట్ చెప్పాడు కదా ఆయన. అవునవును. అయితే ఏంటంటే ఆయన దివ్యకి సపోర్ట్ చేయలేదు, ఇటు ఈయనే సపోర్ట్ చేయలేదు. సేమ్ ఆయన గేమ్ బయటపడిందా వర్ణి గారు ఇప్పటికీ సేఫ్ గా మారుతున్నారు భయ్, ఎప్పటికీ సేఫ్ గా మారుతున్నారు. ఇంకా ఆయన ముందుకు దూసుకెళ్లాలన్నమాట, చూడాలన్నమాట. మనకైతే ఆయనకి ఇప్పుడు సేఫ్ గేమ్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ చూసుకుంటే తనుజ గారి పక్క మాట్లాడుతున్నారు. దాని తర్వాత అంటే నువ్వు మాట్లాడద్దు అని ఒక వ్యక్తి చెప్పినప్పుడు మళ్ళీ మనం వెళ్ళకూడదు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు వచ్చినా కూడా మన దగ్గరికి వెళ్ళకూడదు. కానీ ఆయన మరీ మాట్లాడుతున్నావు కదా అది. అయితే ఈ వీక్ లో ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్ లో తనుజ గారికి 5 నామినేషన్లు పడ్డాయి. 5 నామినేషన్లు మాక్సిమం తనుజ గారికి పడ్డట్టు కనబడుతుంది. ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళనే కొద్దిగా మనం కిందికి లాగాలని చూస్తాం అనుకుంటాం కదా. అంటే ఆమె కిందికి లాగాలని చెప్పాను కదా. అటువైపు చూస్తుంటే ఇమాన్లు కూడా ఉన్నారు. ఏమో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మనకైతే తెలియదు. నేనైతే అది అనుకుంటా, స్ట్రాంగ్ పర్సన్ నే కొద్దిగా డౌన్ ఫాల్ చేద్దాం అనుకుంటారు కదా అని చెప్పి. వర్ణి గారికి దివ్యకి పడినప్పుడు దివ్య ఏళ్ళు చూపిస్తే ఏళ్ళు చూపి దివ్య బాగోదు అన్నట్టు మాట్లాడారు కదా. అవునవును. సో రివర్స్ అయ్యారు కదా దివ్య మీద. అది పెద్ద వ్యక్తి అంటే మనము ఒక ఏళ్ళు చూపించి మాట్లాడడం అనేది అది నాట్ మంచిది కాదని చెప్తాం అనమాట. అంటే ఒక చిన్న వ్యక్తి ఉన్నా పెద్ద వ్యక్తి ఉన్నా మాట్లాడే విధానం మార్చుకోవాలన్నమాట. మనము మన లోపల ఎన్నో ఉంటాయి, కష్టాలు, నష్టాలు, కోపాలు, ద్వేషాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఎక్స్ప్రెస్ చేసే విధానం మార్చానొచ్చు అనమాట. చెప్పాను ఆల్రెడీ నీ అబ్బా అనడానికి, అన్న చెప్పన్నా ఎలా ఉందన్న ఏంటి సంగతి అని చెప్పడానికి ఎంతో తేడా ఉంటుంది అనమాట. ఇంకా మాట్లాడుకునే విధానం కూడా చేంజ్ చేసుకుంటే అంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టి ప్రతిస్పందన కూడా ఉంటుందని నా అభిప్రాయం అనమాట. అది స్టోరీ. ఓకే, అయితే ఈ ఫ్యామిలీ వీక్ లో వచ్చిన వాళ్ళలో టాప్ 5 చాలా ఫ్యామిలీలు పెట్టారు. వీళ్ళల్లో ఎవరి టాప్ 5 నచ్చింది నీకు? నాకు ఇమ్మాన్ అన్న భయ్య. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇమ్మాన్ అన్న ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచి ఇమ్మాన్ అన్న ఇష్టం నాకు. ఇమ్మాన్ అన్న టైటిల్ విన్నరు, ఇమ్మాన్ అన్న కింగ్, ఇమ్మాన్ అన్న తోపు. ఎందుకు ఇన్ని మాటలు చెప్తాను, పిఆర్ ని కాదు ఇంకోటి కాదు అనమాట. ఎందుకంటే ఒక కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని ఎవరైనా సపోర్ట్ చేస్తారు. అలాగే నేను కూడా. అంటే ఆయన చెప్పే కొన్ని మాటలు కొంతమంది ఏంటంటే ఆ సింపతి కోసం చెప్తాను. అంటే కూరగాయలు అమ్మేటోని చెప్తే సింపతి కోసం చెప్తాను. పల్లవి ప్రశాంత్ కూడా అలా చేశారనమాట. ఆయన జెన్యున్ పర్సన్, మట్టిలో నుంచి వచ్చిన మాణిక్యం అనమాట. బ్లాక్ డైమండ్ అన్న కనుకొచ్చు అనమాట అన్నయ్య. అంటే ఏంటంటే ఆయన విన్నాలని మనస్ఫూర్తి కోరుకుంటాను అంతే. ఆ ఇమాన్ అన్న ఫ్యామిలీ వీకే నాకు నచ్చింది. వాళ్ళమ్మ సపోర్ట్. ఇంకోటి ఏంటంటే ఇంకొక ఆమె దివ్య వాళ్ళమ్మ. ఆమె ఆ దివ్యాగాన్ని తీసేసి వాళ్ళ అమ్మని పెట్టింటే మంచిదని నేను అనుకుంటున్నా. వచ్చిన ఒక 10 or 15 minutes ఆట ఆడిచ్చింది మొత్తం హౌస్ మేట్స్. నేను ఎలాగైతే రోస్టింగ్ చేస్తాను ఆ విధంగా ఆమె అయితే రోస్టింగ్ చేస్తాను. ఆమె పెట్టింది మంచిది. నెక్స్ట్ బిగ్ బాస్ 10 కి ఆమె తీసుకొని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా తరపున. అయితే కళ్యాణ్ వాళ్ళ నాన్న వచ్చి కొన్ని 4 మాటలు మంచిగా మాట్లాడారు. అవునవును. సో ఈ సింపతి తోటి కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది చెప్తారు. మీరేమంటారు? సింపతి తోటి ఆయన అనుకుంటున్నారా, జనాలు అనుకుంటున్నారా? జనాలు అనుకో. సింపతి వల్ల ఎవరు గెలిచారు భయ్య? ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ టాలెంట్ యూ కెన్ బికమ్ ఏ బిగ్, అంటే ఒక గొప్ప స్థాయికి వెళ్తా అనమాట. మన దగ్గర నిజం చెప్పాలంటే దమ్ము ఎంత ఉంటే దమ్ము ఉండాలన్నమాట. ఫస్ట్ దమ్ము ఇఫ్ ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, నాట్ ఓన్లీ జాబ్ ఫీల్డ్, నాట్ ఓన్లీ ఇఫ్ ఎనీవేర్. మన దగ్గర అయితే దమ్ము ఉంటుందో దమ్మున్నాడే ముందుంటాడని నా అభిప్రాయం అంతే. ఆ సింపతి కోసం ఇంకో దానికోసం ముందుకైతే వెళ్ళరు. సో తనుజని సుమన్ శెట్టి నామినేట్ చేశాడు కదా. సో తనుజ తీసుకోలేకపోతుంది. ఎందుకంటే సుమన్ శెట్టి నామినేట్ చేసిన పాయింట్ కరెక్టే కదా. తను అవునవునవును. అయితే ఏం జరిగిందంటే అదే గొడవ. మనకి స్టెప్స్ ఎక్కాలని చెప్పి ఆయన ఎంతకన్నా లాస్ట్ ప్రీవియస్ చూసుకుంటే ఏంటి బాక్సులు పెట్టే దాని మీద అది కూడా ఆయనకి కొద్దిగా అన్ఫేవర్ గా జరిగింది. ఇది కూడా అన్ఫేవర్ గా జరిగింది అనమాట. రెండు అలాగే జరిగాయి ఆయనకి. బాక్సులు పెట్టేదానికి ఎవరు మన రీతు ఆమె సరిగ్గా లేదు. దాని తర్వాత ఇప్పుడు తనుజ
ఇది పద్ధతి కాదు కదా. కళ్యాణ్ సారీ లాస్ట్ టైం ఇచ్చింది కళ్యాణ్, ఇదొకటి ఈ పద్ధతి కాదు కదా. అట్లా అనమాట, ఆయనకి అన్ఫేర్ జరుగుతుంది అంటే ఆయన సపోర్ట్ ఎవరు లేరా అని అనుకుంటున్నాం. మరి అది పద్ధతిగా అంటే ఆమె ఎక్కమంటేనే ఎక్కింది, దాని తర్వాత ఆయన సెట్ చేసుకున్నాడు. ఆయన ఎక్కిన తర్వాత కూడా మీకు టైం ఉంది, ఆ టైం లో కూడా చెప్పొచ్చు. కాకపోతే అది జరగలేదు. దిస్ ఇస్ నాట్ ఫైన్. నాకు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే అనుకుంటున్నారు? ఎలిమినేషన్ అంటే అదే దివ్య గారు అంటారు కానీ అదే గొడవ అయింది, మళ్ళీ లోపల పెట్టారు కదా. ఓకే అందరూ బాగానే ఆడుతున్నారు. కాకపోతే చూసుకుంటే దివ్య గారి పేరు మనకి అసలు బయటికి రావట్లేదు. ఇప్పుడు టాప్ 5 అంటే గాలిపటాలు నిగెత్తున్నాయి కదా, దాంట్లో దివ్య పేరు అయితే రావట్లేదు. ఎందుకు రావట్లేదు మరి అర్థం కావట్లేదు. ఆమె ఏమైనా ఎలివేషన్ ఇవి బేస్ చేసుకుని కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని నామినేషన్ ఉంటుంది అనుకుంటాను. నామినేషన్ అందరూ ఉన్నారు, వేరే విషయం అనుకోండి. టాప్ 5 ఫస్ట్ హిమాలయన్ భయ్య. హిమాలయన్ టాప్ 5 కాదు, విన్నర్ హిమాలయన్. టాప్ 5 మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ హిమాలయన్ విన్నరు. దాని తర్వాత ఏంటంటే తనుజ గారు. దాని తర్వాత ఏంటంటే మనకి డిమాండ్ పవన్. దాని తర్వాత కళ్యాణ్. దాని తర్వాత రీతు చౌదరి. దాని తర్వాత సుమన్ శెట్టి. బస్ ఖాళీ. సో ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఎక్కడో టాప్ 5 లో ఉంటాడో అనిపిస్తుంది. సేఫ్ గేమ్ ఎక్కడ కనిపించింది నాకు అర్థం కావట్లేదు. మరి సేఫ్ గేమ్ అయితే నాకు అబ్బాయి ఇంకోటి చెప్తాను, సేఫ్ గేమ్ అంటారు కదా, ఫస్ట్ నా చూసుకున్న తర్వాతే మిగతా వాళ్ళు చూస్తాను అనమాట. ఇఫ్ ఎనీవేర్ నాట్ ఓన్లీ హియర్, ఎక్కడైనా సరే నా చూసుకున్న తర్వాతే నేను మంచిగా ఉండాలి, నేను బాగుండాలని కోరుకుంటాను తప్ప పక్కన బాగుంటారు నేను బాగుండాలని కోరుకోడు. అలాగే ఆయన కూడా కోరుకుంటున్నారు. దాని సేఫ్ గేమ్ అనుకుంటే ఓకే నాట్ ఎనీథింగ్, మనం ఏం చేయలేదు. ఇమాన్యుయల్ నేను బాగున్న తర్వాత కూడా నేనే బాగుండాలని కోరుకుంటున్నాడు కదా, అది ఇంకా డబుల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోవచ్చు. ఇంకా బాగుండాలి అనుకుంటే అది ఇంకా ఆయన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అన్నమాట. దాని మీద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ అంటారు అన్నమాట. దాన్ని సెల్ఫ్ గేమే. ఏంటంటే డైరెక్ట్ చెప్తాను కదా, సెల్ఫ్ గేమే. ఫస్ట్ మనం బాగుండాలని కోరుకుంటాం, దాని తర్వాత మిగతా బాగుంటుంటాం. ఈయన ఇంకా మంచి బాగుండాలని కోరుకుంటున్నాడు. దాని మీద సేఫ్ గా అనుకుంటే ఓకే నాట్, మనం ఏం చేయలేము. అది